2025 దీపావళి పండుగ శుభ సందర్భాన మోడీ గారు దేశ ప్రజలందరికీ కూడా స్వదేశీ మంత్రమే మన జీవన విధానం కావాలి. 140 కోట్ల భారతీయులందరూ కూడా స్వదేశీ మంత్రం పాడాలి. వాళ్ళ యొక్క శ్రమ కావచ్చు, క్రియేటివిటీ కావచ్చు, మన ప్రొడక్ట్స్ ఏదైతే మనం వినియోగిస్తామో మన వాళ్ళని గర్వపరిచేలా ఉండాలి. మనందరం గర్వపడేలా ఉండాలి. అంతేకాదు అందరూ కూడా వాళ్ళ స్వదేశీ ఉద్యమాన్ని అంటే ఏ విధంగా వాళ్ళు స్వదేశీని ముందుకు తీసుకెళ్తున్నారు, ఎలాంటి ప్రొడక్ట్స్ కొన్నారు అన్నీ కూడా వాళ్ళ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకోవాలని చెప్పి మోడీ గారు ఈరోజు పిలుపునిచ్చారు. ఇది ఆత్మనిర్భర్ సెల్ఫ్ రిలయన్స్లో ఒక ప్రధానమైన అంశం అన్నమాట. స్వదేశీ ఉత్పత్తి, స్వదేశీ వినియోగం అనేది ఈ భారతదేశానికి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మన ప్రభుత్వం నమ్ముతోంది. యాక్చువల్లీ కరెక్ట్గా 120 సంవత్సరాల క్రితం స్వదేశీ ఉద్యమం బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పూర్తిగా స్వదేశీ ఉత్పత్తులు తయారు చేసుకోవటం, అదేవిధంగా బ్రిటిష్ గూడ్స్ బాయ్కాట్ చేయటం. అప్పుడు అది స్వదేశీ 1.0 అంటే ఇప్పుడు మన పిలుపు స్వదేశీ 2.0 అనుకోవచ్చు అనమాట. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ ఒక పక్క భారతదేశం మీద విపరీతమైన టారిఫ్లు వేస్తున్నారు. దీంతో మన ఎక్స్పోర్ట్స్ ఏదైతే మనం ఎగుమతులు చేస్తున్నామో 37% పడిపోయాయన్నమాట. దాంతో సూరత్లో జ్యువెలరీ మేకర్స్ కావచ్చు, లేకపోతే కోయంబత్తూర్ బెల్ట్లో టెక్స్టైల్ వర్కర్స్ కావచ్చు, భారతదేశంలో అనేక మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఇప్పుడు మనం స్వదేశీ అనే దానికి అనే నినాదానికి మనం ముందంజలో ఉండి కన్జంప్షన్ బేస్ పెంచాలి, స్వదేశీ వినియోగం పెంచాలన్నమాట. మన దగ్గర కన్జంప్షన్ పెరిగితే కనుక ఆటోమేటిక్గా ప్రొడక్షన్ పెరుగుద్ది, ఉత్పత్తి పెరుగుద్ది. ఉత్పత్తి పెరిగితే పెట్టుబడులు పెరుగుతాయి, పెట్టుబడులు పెరిగితే ఉద్యోగాలు పెరుగుతాయి. మనం చూస్తే కనుక గవర్నమెంట్ ఈ రోజు మాత్రమే కాదు, గత 10 సంవత్సరాల నుంచి కూడా మేక్ ఇన్ ఇండియా కావచ్చు, స్టార్టప్ ఇండియా కావచ్చు, వోకల్ ఫర్ లోకల్ అంటే ఏదైతే లోకల్ ప్రోడక్ట్స్ ఉన్నాయో వాటిని మనం ఎక్కువ ప్రమోట్ చేయాలి. లోకల్లో ఒకసారి చిన్న చిన్న ప్రోడక్ట్స్ ఉంటాయి అనమాట. ఉదాహరణకి కేరళలో ట్రైబల్ ఉమెన్ చాలా మంది షెడ్యూల్ తెగలకు చెందిన మహిళలు అనారోగ్యంతో బాధపడటం, పౌష్టికాహార లోపం ఉండటం, వాళ్ళ పిల్లల్ని పెంచుకోలేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతుంటే వాళ్ళకి ప్రత్యేకమైన గొడుగులు తయారీ నేర్పించారు, కార్తుంబి అంబ్రిల్లాస్ అని. ఇప్పుడు అవి ఈ-కామర్స్ వెబ్సైట్లో టాప్ మోస్ట్ ప్రైజెస్కి వెళ్తున్నాయి అనమాట. అంటే ఏ చిన్న ప్రోడక్ట్ అయినా, లోకల్ ప్రోడక్ట్ అయినా స్వదేశీ ప్రోడక్ట్ని ఎంకరేజ్ చేయండి, స్వదేశీ ప్రోడక్ట్ని ప్రోత్సహించండి అని పిలుపునివ్వటం. దాంతోపాటు ఓడిఓపి, 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్, ప్రతి జిల్లాలో కొన్ని ప్రత్యేకమైన ఉత్పత్తులు ఉంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నిక్స్ ఉంటాయి, వాటిని ప్రమోట్ చేయటం, ఇవన్నీ చేస్తూ వెళ్తున్నారు అనమాట. మనం చూస్తే కనుక సూరత్ కావచ్చు, గుజరాత్లో సూరత్ కావచ్చు, తర్వాత మహారాష్ట్ర బెల్ట్ కావచ్చు, కోయంబత్తూర్ తమిళనాడు బెల్ట్ కావచ్చు, ఈవెన్ మనం చూస్తే ఆంధ్రప్రదేశ్లో రొయ్యల పెంపకం కావచ్చు, ఇవన్నీ కూడా బాగా దెబ్బతిన్నాయి ఈ డొనాల్డ్ ట్రంప్ యొక్క పాలసీస్ వల్ల. దాంతో మనం ఖచ్చితంగా స్వదేశీ అనే దాని మీద పెద్దపీట వేస్తాం అనమాట. దాంతోపాటు నీతి ఆయోగ్ కూడా మన ఆర్థిక వ్యవస్థలో కొన్ని స్ట్రక్చర్ మార్పు రావాలి, వ్యవస్థీకృతమైన మార్పులు రావాలి అని చెప్పింది అనమాట. మనం 2047 కల్లా వికసిత్ భారత్ సాధించాలి అంటే మన జీడిపి ప్రతి సంవత్సరం 7.5%, 7.5% పెరుగుతూ వెళ్ళాలన్నమాట. ప్రతి సంవత్సరం అంత పెరగాలంటే నిజంగా మన ఉత్పత్తులకి డిమాండ్ లోకల్గా కూడా పెరగాలన్నమాట. 140 కోట్లు, ప్రపంచంలోనే అతి ఎక్కువ జనాభా ఉన్న భారతదేశంలో ఈ స్వదేశీ అనేది ఒక ఉద్యమంలా నడవాలి. ఎందుకంటే ఎప్పుడైనా ఏ దేశమైనా సరే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, వస్తు తయారీ అనేది ఆ బేస్ బాగుంటేనే ఆ దేశం అభివృద్ధి చెందిన దేశంగా వెళ్తుంది. అయితే భారతదేశంలో మనం ప్రైమరీ సెక్టర్ నుంచి సడన్గా మనం సెకండరీ దాటేసి టెరిషరీకి వెళ్ళిపోయాం అనమాట. అంటే సేవా రంగం మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. అలా కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చరింగ్ రంగం ఎక్కువగా అభివృద్ధి చెందుదో ఆటోమేటిక్గా సక్సెస్ వచ్చింది. సో ఎంఎస్ఎంఈస్ కావచ్చు, లోకల్ ప్రొడక్ట్స్ కావచ్చు, చిన్న చిన్న ఇండస్ట్రీస్ కావచ్చు, ఇవన్నీ డెవలప్ అవ్వాలంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ డెవలప్ అవ్వాలి. మనం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ డెవలప్ అవ్వాలంటే స్వదేశీ ఉద్యమం ముందుకు వెళ్ళాలన్నమాట. స్వదేశీ గూడ్స్ మీద మనం ముందు ఎక్కువ స్వదేశీ గూడ్స్ కావచ్చు, స్వదేశీ సర్వీసెస్ కావచ్చు, వీటన్నిటి మీద మనం ఎక్కువ ఫోకస్ పెట్టాలన్నమాట. దీనివల్ల మన రైతులకి, మన హస్త కళాకారులకి, వీళ్ళందరికీ ఆదాయం కల్పిస్తాం, మన ఎంఎస్ఎంఈస్కి ఆదాయం కల్పిస్తాం, దేశ ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేస్తాం అనమాట. దాంతోపాటు మన సంస్కృతి ఏదైతే మన హ్యాండీక్రాఫ్ట్స్, ఆర్ట్స్ ఇవన్నీ ఉన్నాయో వాటిని ముందుకు తీసుకెళ్తాం. ఈ దీపావళి వేళ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ముఖ్యంగా ఈ-కామర్స్ వచ్చేసింది అంటే దేశంలో ఏ మూల తయారైన ప్రోడక్ట్ అయినా దేశంలో ఎక్కడైనా అమ్మొచ్చు అనమాట. అలాంటి ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ వచ్చేసరికి ఇప్పుడు స్వదేశీ గూడ్స్ ఇప్పుడు కేరళలో తయారైంది ఆంధ్రాలో అమ్మొచ్చు, ఆంధ్రాలో తయారైంది పంజాబ్లో అమ్మొచ్చు. ఇలాంటి టెక్నాలజీస్ పెరిగిపోతున్న ఈ రోజుల్లో భారతదేశంలో ఈ స్వదేశీ 2.0 ఉద్యమం అనేది ఒక ఉద్యమంలో
నాకు తెలిసి మోడీ గారు త్వరలో ఇది ఏదైతే స్వచ్ఛ భారత్ అనౌన్స్ చేశారో 2014 ఆ టైంలో, అలా స్వదేశీ ఉద్యమం కూడా ఒక ఉద్యమంలా తీసుకొస్తారు. ఎందుకంటే మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిస్థితులు కావచ్చు, ఈ వాణిజ్యం సంబంధించిన యుద్ధాలు కావచ్చు, వీటిలో భారతదేశం ఇంత బలమైన దేశంగా ఉండాలి అంటే, ఇంకా బలోపేతంగా మారాలి అంటే, ఈ స్వదేశీ అనే మాటని ఒక ఉద్యమంలా 1905లో ఏదైతే ఒక మూవ్‌మెంట్‌లా ముందుకు తీసుకెళ్లారో, ఆ టైంలో స్వదేశీ ఉద్యమం టైంలో అలాంటి ఉద్యమమే మళ్ళా పుట్టబోతుందని చెప్పి నాకు అనిపిస్తోంది. భారతదేశం ఇంపోర్ట్ బేస్డ్ ఎకానమీ బేసికల్‌గా. మనం దిగుమతులు ఎక్కువ చేసుకుంటుంటాం. అండ్ దీంతో పాటు మనం చూస్తే గనక చైనా లాంటి దేశాలతో మనకి చాలా వాణిజ్య లోటుంది. అంటే చైనా మన దేశానికి ఎక్కువ అమ్ముద్ది. మన దగ్గర నుంచి తక్కువ కొనుక్కుంటది. చైనాతోనే మనం చూస్తే గనక దాదాపు $99 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ ఉంది భారతదేశానికి. ఉదాహరణకి చైనా యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్ ఏపీఎస్ బాగా ప్రొడ్యూస్ చేస్తాయి. భారతదేశం చైనా నుంచి కొనుక్కొచ్చుకుంటుంది. అలా కాకుండా భారతదేశం తన కెపాసిటీ బిల్డ్ చేసుకుని ఇలాంటివి స్వదేశీయంగా తయారు చేసుకునే ఒక మంత్రం తీసుకురావాలన్నమాట. ప్రతి వస్తువు మనం ఏదైతే విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నామో దాన్ని స్వదేశీయంగా చౌకగా ప్రొడ్యూస్ చేసే ఆలోచన చేయాలి. మనం ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే గనక టోటల్‌గా భారతదేశం యొక్క గూడ్స్ ఇంపోర్ట్స్ వస్తువులు ఏదైతే భారతదేశం దిగుమతి చేసుకుంటుందో దాదాపు $720 బిలియన్ 2024, 25 ఆర్థిక సంవత్సరానికి $720 బిలియన్ అన్నమాట. మనం ఈ ఖర్చు తగ్గించుకుంటే గనక మనం ఫారెక్స్ రిజర్వ్స్ మన విదేశీ మారక నిల్వల యొక్క వాటిపైన ప్రెషర్ కూడా తగ్గుద్దనమాట. ఇప్పటి వరకు మనం సర్వీస్ సెక్టర్ మీద ఎక్కువగా డిపెండ్ అయ్యాం. సేవా రంగం భారతదేశానికి చాలా డబ్బులు తెచ్చిపెట్టింది. అయితే ఇప్పటి వరకు హబ్‌గా ఉన్న ఈ సేవా రంగం ఇక మీదట ప్రపంచవ్యాప్తంగా దీనికి కాంపిటీషన్ పెరుగుతుంది. ఇంగ్లీష్ స్పీకింగ్ పీపుల్ పెరిగిపోయారు. ఈ సర్వీస్ సెక్టర్‌లో కొత్త కాంపిటీటర్స్ మనకొస్తున్నారు. కాబట్టి మనం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, స్వదేశీ ఇవన్నీ కూడా మనం ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ముఖ్యంగా మనం ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నామో ఇతర దేశాల నుంచి వాటికి దేశీయంగా ఉత్పత్తి మొదలెట్టాలన్నమాట. ఉదాహరణకి మనం ప్రెషియస్ స్టోన్స్ కావచ్చు, పర్ల్స్ కావచ్చు, మెటల్స్ కావచ్చు, అలానే ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్ కావచ్చు, తర్వాత మిగతా మెషినరీ కావచ్చు, ఇవన్నీ కూడా వీటిని మనం స్వదేశీయంగా తయారు చేసుకోవాలి. రీసెంట్‌గా భారతదేశం ఇలాంటి ప్రయత్నాలు చేస్తుందన్నమాట. ఈ సెమీ కండక్టర్ మెషిన్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మనం ఎక్కువగా ఈ మధ్య ఫోకస్ పెడుతున్నాం. దాంతో పాటు మనం ఎలక్ట్రికల్ ఎక్విప్‌మెంట్ దాదాపు $83 బిలియన్ ఇంపోర్ట్స్ చేసుకుంటున్నాం. దాన్ని తగ్గించుకోవాలంటే సొంతంగా మనం ఈ సెమీ కండక్టర్ మెషిన్స్ కావచ్చు, రకరకాల మెషిన్స్ ద్వారా మనం ఎలక్ట్రికల్ ఎక్విప్‌మెంట్స్ కనుక మనం దేశీయంగా ప్రొడ్యూస్ చేసుకోగలిగితే దాదాపు $40 బిలియన్ అక్కడే మిగిల్చుకోవచ్చు. దాంతో పాటు ఆర్గానిక్ కెమికల్స్ అనుకోండి. ఆర్గానిక్ కెమికల్స్ కూడా దాదాపు మన ఇంపోర్ట్స్ అనేవి మనం దిగుమతి చేసుకునేవి $25 బిలియన్ ఉన్నాయి. దాంట్లో కూడా మనం సొంతంగా తయారు చేసుకోగలిగితే దాదాపు దానిలో కూడా మనం 13 బిలియన్ మిగిల్చుకోవచ్చు అనమాట. అంటే తయారీ సామర్థ్యం పెంచుకోవటం, అదేవిధంగా ఎగుమతులు వృద్ధి చేసుకోవటం, దిగుమతులు తగ్గించుకోవటం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా సప్లై చైన్స్‌లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇండియా దానిలో క్రూషియల్ రోల్ ప్లే చేయాలన్నమాట. సో స్వదేశీ పెట్టుబడులు పెంచుకోవటం, తయారీ రంగం బలపరుచుకోవడం, దాంతోపాటు దిగుమతులు ఏదైతే ఇంపోర్ట్స్ చేసుకుంటున్నామో వాటిపైన మనం ఆధారపడటం తగ్గించుకోవటం, అండ్ వాణిజ్య లోటు ఏదైతే ట్రేడ్ డెఫిసిట్ ఉందో వాటిని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయటం అనమాట. దాంతోపాటు పూర్తిగా ఆత్మనిర్భర్ సెల్ఫ్ రిలయన్స్ స్వదేశీ భావన పెంపొందించుకోవటం. మీరు గమనించినట్టయితే రీసెంట్‌గా మనం అరట్టాయ్ అనే ఒక యాప్‌ని మనం ప్రమోట్ చేస్తున్నాం. ఈ జోహో కంపెనీ వాళ్ళు కార్పొరేషన్ వాళ్ళది అరట్టాయ్ యాప్ అనమాట. ప్రతి దానిలో స్వదేశీ మన ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి అందరూ కూడా ఇప్పుడు అరట్టాయ్ యాప్‌ని ప్రమోట్ చేస్తున్నారు. అంటే ప్రతి దానిలో ఆత్మనిర్భర్, ప్రతి దానిలో సెల్ఫ్ రిలయన్స్ అనమాట. మనం గనక ఇలా సెల్ఫ్ రిలయన్స్ చేసుకుంటూ వెళ్తే గనక పూర్తి స్థాయిలో మంది కూడా కన్జంప్షన్ బేస్డ్ ఎకానమీ. మనం కూడా చాలా కన్జ్యూమ్ చేస్తుంటాం కాబట్టి మనకి దీనివల్ల మన ఫారెక్స్ రిజర్వ్స్ కూడా చాలా స్టేబుల్‌గా ఉంటాయి. ఇవన్నీ పక్కన పెడితే భారతదేశంలో మనం పూర్తి స్థాయిలో గమనిస్తే గనక మన వ్యాపార వాణిజ్యాలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటాం. ముఖ్యంగా దానిలో ఆయిల్, చమురు ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటుంటాం కాబట్టి అది ఎటు తప్పదు. కాబట్టి మిగతా వాటిలో మనం సెల్ఫ్ రిలయన్స్ సాధించాలి. మిగతా వాటిలో మనం ఇంపోర్ట్స్ తగ్గించుకుని స్వదేశీ దేశంలో తయారీ దేశంలోనే కొనుగోలు చేసుకుంటే గనక మన డబ్బులు ఇక్కడే సర్క్యులేట్ అవుతాయి. మనది ఒక సర్క్యులర్ ఎకానమీ లాగా మన మనీ ఇక్కడే సర్క్యులేట్ అవుతాయి. మన ప్రజలకు మన డబ్బులు ఇచ్చిన వాళ్ళం అవుతాం. భారతదేశంలో ఒక సగటు పౌరుడు మన దేశంలో చూస్తే ఒక సగటు పౌరుడు కేవలం డబ్బులు చూస్తాడు. ధర మాత్రమే చూస్తాడు. ఏది తక్కువ రేటో అదే కొంటాడు. అది చైనానా లేకపోతే అది ఎక్కడి నుంచి వచ్చింది, కొరియన్ గూడా ఆలోచించడు ఇండియాలో తయారైందని. కానీ ఇప్పుడు మాత్రం ఈ తరుణంలో స్వదేశీ ముఖ్యంగా పెహల్గామ్ టెర్రర్ అటాక్స్, ఆపరేషన్ సింధూర్ అతి ప్రధానంగా డొనాల్డ్ ట్రంప్ గారి టారిఫ్ల తర్వాత మనవాళ్ళు కూడా ఖర్చు ఎక్కువైనా పర్లేదు స్వదేశీ వైపే వెళ్దాం అనే ఆలోచన స్టార్ట్ చేశారండి. అయితే
ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. భారతదేశంలో తయారైన వస్తువు మేడ్ ఇన్ ఇండియా లేదా భారతీయ కంపెనీకి చెందిన ఉత్పత్తి. దీన్ని అవునా కాదా ఒకసారి చెక్ చేసుకోవాలి. కొన్నిసార్లు విదేశీ కంపెనీలు భారతదేశంలో ఉత్పత్తులు తయారు చేసి ఆ లాభాలు విదేశాలకు పంపుతాయన్నమాట. అక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దాంతో పాటు ఏదైనా ప్రోడక్ట్ మీద మేడ్ ఇన్ ఇండియా అనేది స్పష్టంగా ఉందా లేదా గమనించాలి. అసెంబుల్డ్ ఇన్ ఇండియా అంటే మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఆ తర్వాత కంపెనీ యాజమాన్యం ఎవరిది, కంపెనీ ఓనర్షిప్ ఎవరిది, ఇండియన్ కంపెనీనా కాదా. ఉదాహరణకి ఇప్పుడు టాటా అనుకోండి, ఇండియన్ ప్రోడక్ట్. గోడ్రేజ్ అనుకోండి, పతంజలి, హిమాలయ, ఇవన్నీ ఇండియన్ ప్రోడక్ట్స్ అన్నమాట. అదే కొంతమంది అంటారు బార్ కోడ్ చూసి గుర్తించవచ్చు. ఒక బార్ కోడ్ 890 బార్ కోడ్ ఉంటే భారతదేశం అని చెప్పి కాదు. బార్ కోడ్ చూసినా ఒక్కోసారి విదేశీ కంపెనీలు, ఉదాహరణకి చైనా వచ్చి ఇండియాలో ప్రొడ్యూస్ చేస్తే ఆ సేమ్ బార్ కోడ్ వచ్చిందనమాట. కేవలం బార్ కోడ్ చూసినంత మాత్రాన అది స్వదేశీ వస్తువా విదేశీ వస్తువా అని చెప్పలేమన్నమాట. దాంతోపాటు స్వదేశీ యాప్స్ కూడా చాలా వచ్చేసాయి. వాటిని కూడా ఉదాహరణకి ఆరోగ్య సేతు యాప్ ఇలాంటివి కూడా మనం డౌన్లోడ్ చేసుకోవాలి. దాంతోపాటు ఖాదీ లాంటివి, హ్యాండ్లూమ్స్ కానీ ఖాదీ కానీ ఇలాంటి వాటిని మనం ఎక్కువ ప్రమోట్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం చూస్తున్నాం అరట్టా యాప్ను కూడా ఎలా ప్రమోట్ చేస్తుందో ప్రభుత్వం. దాంతోపాటు చిన్న చిన్న వస్తువులు కూడా, షాంపూ ఉందనుకోండి, క్లినిక్ ప్లస్ బదులు ఇండియన్ మేడ్ షాంపూస్ లాంటివి ఉన్నాయి, కేష్ కంతి లాంటివి. కూల్ డ్రింక్స్ ఇందాక చెప్పినట్లు కోకోకోలా, పెప్సీ ఇవన్నీ పక్కన పెడితే ఇవన్నీ ఆరోగ్యానికి కూడా హానికరం. అదే మన కొబ్బరి బొండాలు, మజ్జిగ, నిమ్మకాయ నీళ్ళు ఇవన్నీ కూడా ఆరోగ్యానికి కూడా హెల్ప్ఫుల్ అవుతాయి కదా. కొంచెం ఖర్చు ఎక్కువైనా సరే ఇండియన్ ప్రోడక్ట్స్లో పేపర్ బోటే ఉంది. పేపర్ బోట్ ఖర్చు తక్కువ, అది ఇండియన్ ప్రోడక్ట్ అనమాట. దాంతోపాటు మొబైల్స్, మనం శాంసంగ్, యాపిల్ ఐఫోన్స్ ఇవన్నీ ఎక్కువ ఫోకస్ చేస్తాం. అదే లావా కావచ్చు, మైక్రోమాక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా తక్కువ రేటుకి మనకు వస్తాయి. కానీ వీటిని మనం పట్టించుకోం అనమాట. ఎందుకు పట్టించుకోమంటే ఇండియన్ అంటే ఇండియన్స్కి చులకన ఎక్కువ. స్వదేశీ అంటే ఓకే మన దేశమేనా, ఫారిన్ గుడ్, అమెరికా నుంచి వచ్చింది, బ్రిటన్ నుంచి వచ్చింది అనగానే ఇది చాలా కాస్ట్లీ గుడ్ అనే ఫీలింగ్ అనమాట. ఆ బ్రాండ్ అనే కాన్సెప్ట్ని పక్కన పెట్టి మన స్వదేశీ వేసుకోవడమే మనది పెద్ద బ్రాండ్ అని చెప్పి మనం ఒకసారి ఆలోచించాలి. ఇది చాలా అంటే మైండ్ సెట్లో కూడా మార్పు రావాలి, మన బిహేవియర్ చేంజ్ కూడా రావాలన్నమాట. ఇలా చేయటం వల్ల మనం ఏదైతే స్పెండ్ చేస్తున్నామో అది మన దేశంలోనే ఉంటుంది, స్థానికంగా ఉద్యోగాలు దొరుకుతాయి. దాంతోపాటు సెల్ఫ్ రిలయంట్ ఇండియాని మనం ప్రమోట్ చేయొచ్చు. మన ఎంఎస్ఎంఈస్ కావచ్చు, కాటేజ్ ఇండస్ట్రీస్ కావచ్చు, వీటన్నిటి కూడా మనం ప్రమోట్ చేయొచ్చు అనమాట. అంటే ఒక కామన్ మ్యాన్గా ఆలోచించేటప్పుడు స్వదేశీని ఎందుకు తీసుకోవాలి అనేది చాలా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాల్సిన స్టెప్ అనమాట. మనం వాడే యాప్ దగ్గర నుంచి, వాడే మొబైల్ దగ్గర నుంచి, ప్రతిరోజు మనం వాడే ఐటమ్స్ దగ్గర నుంచి, మనం వేసుకునే క్లాత్ దగ్గర నుంచి, ప్రతిదీ, ఈవెన్ మనం వాడే కంప్యూటర్ దగ్గర నుంచి ప్రతిదీ స్వదేశీ అంటే అదొక ఇట్ సెల్ఫ్ ఇస్ అ గ్రేట్ థింగ్ అనమాట. మరి చాలా మంది ప్రైవేట్ ఉద్యోగం చేయకుండా ఐఏఎస్లు, ఐపీఎస్లు, గవర్నమెంట్ జాబ్లు ఎందుకు అవుతా అంటే దేశానికి సేవ చేయటం. స్వదేశీ అనేది దేశ సేవ అంటా నేను. అదే పెద్ద సేవ అంటాను. 1905 నుంచి ఈ రోజు వరకు కూడా, ఈవెన్ 1920 గాంధీ గారి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అప్పుడు కూడా ఎక్కువగా స్వదేశీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాం. అదే పెద్ద సేవ, అదే దేశానికి ఘనత అనమాట. కాబట్టి ప్రతి కామన్ మ్యాన్ స్వదేశీ మీదే దృష్టి పెట్టాలి. ఇప్పటికే భారతదేశంలో టెక్నాలజీ రంగంలో స్వదేశీని పెంపొందించడానికి అనేక ఎఫర్ట్స్ స్టార్ట్ అయ్యాయి. ఉదాహరణకి రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ అమరావతి ఆ ప్రాంతంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ స్టార్ట్ అయ్యాయి. అంతేకాదు తెలంగాణలో టీ హబ్ మనందరికి తెలుసు. ఇలాంటివి టీ హబ్బే కాదు, వీ హబ్ కానీ ఇలాంటివన్నీ కూడా చాలా స్టార్ట్ అయ్యాయి. దేశవ్యాప్తంగా అటల్ ఇన్నోవేషన్ మిషన్, అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఇవన్నీ కూడా, వీటితో పాటు ఇన్క్యుబేషన్ సెంటర్స్ కూడా ప్రతి చోట పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో, కాలేజెస్లో స్టార్ట్ అయిపోతున్నాయి. కాబట్టి దేశవ్యాప్తంగా టెక్నాలజీ పరంగా ఇన్నోవేషన్ పెంపొందించడానికి చాలా పెద్ద కృషే జరుగుతుంది. అయితే భారతదేశంలో ఉన్న లోటు ఏంటంటే R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది. దీనిలో మన జీడిపిలో కేవలం 0.6% మాత్రమే ఖర్చు పెడుతున్నాం. నీతి ఆయోగ్ చెప్పిన ప్రకారం మినిమం జీడిపిలో 2% ఖర్చు పెట్టాలి R&Dకి. మనం ఇతర దేశాలు చూస్తే, ఉదాహరణకి అమెరికాలో R&Dకి 3.5%, వాళ్ళ జీడిపిలో 3.5% ఖర్చు పెడతారు. అదేవిధంగా ఇజ్రాయెల్లో 5.4% ఖర్చు పెడతారు. చైనా 2.4% ఖర్చు పెడతారు. కానీ భారతదేశం మాత్రం జీడిపిలో తను రీసెర్చ్కి 0.6%. అండ్ మన యూత్ కూడా గ్రాడ్యుయేషన్ అయిపోగానే జాబ్ రావాలని ఆలోచిస్తారు, కానీ రీసెర్చ్ వైపు వెళ్ళాలి అనే ఇన్సెంటివ్స్ తక్కువ ఉన్నాయి అనమాట. ఇది కూడా ఒక కారణం అనమాట. అయితే ప్రజెంట్ మనం నీతి ఆయోగ్ వాళ్ళు ఒక గోల్ పెట్టుకున్నారు. భారతదేశం అనేది ఒక ఎలక్ట్రానిక్ ఎక్స్పోర్ట్స్ హబ్గా భారతదేశాన్ని తయారు చేయాలి. అంతేకాదు ఏఐ కావచ్చు, సెమీ కండక్టర్స్ కావచ్చు, వీటిలో భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లే విధానంలో ఇండియా ఏఐ మిషన్, ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ కానీ, ఇండియా సెమీ కండక్టర్ మిషన్ కానీ, దాంతోపాటు మన నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్, అంటే కొత్త కొత్త టెక్నాలజీస్లో స్వదేశీని ప్రమోట్ చేసే విధంగా
దానిలో కూడా క్రిటికల్ మినరల్స్ కీలకం కాబట్టి వాటిని ప్రాసెసింగ్లో కూడా సొంతంగా ఒక మిషన్ స్టార్ట్ చేశారనమాట. అండ్ పాత రోజుల్లో ఒక రాట్ లెర్నింగ్ ఉండేది. అంటే కేవలం చదువు బట్టి పట్టాలి, చిన్న జాబ్ తెచ్చుకోవాలి అలా కాకుండా ఈ ఇన్నోవేషన్స్ మీద మనం ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం కాబట్టి భవిష్యత్తులో టెక్నాలజీలో కూడా చాలా ఎక్కువగా స్వదేశీ పెరిగే అవకాశం కనిపిస్తుంది. వీటన్నిటితో పాటు మనం చూస్తే డిఫెన్స్ ఇప్పటి వరకు కూడా మనం బ్రహ్మోస్ ఉంది. బ్రహ్మోస్ నిన్న అంటే 2 రోజుల క్రితం లక్నోలోంచి ఫస్ట్ గ్రూప్ ఆఫ్ బ్రహ్మోస్ మనం లాంచ్ చేశాము. మనం బ్రహ్మోస్‌ని ఇతర దేశాలకు కూడా అమ్ముతున్నాం అనమాట. దాంతో పాటు యూనివర్సిటీస్ తర్వాత గవర్నమెంట్ జాబ్స్ లింకేజ్ ఇవన్నీ కూడా ప్రైవేట్ జాబ్స్ కావచ్చు, యూనివర్సిటీస్ కావచ్చు వీటిలో లింకేజెస్‌లో చూస్తే గనక ఫారిన్ యూనివర్సిటీస్‌లో చాలా కాపీ రైట్స్, పేటెంట్స్ ఇవన్నీ కూడా టాప్ మోస్ట్ యూనివర్సిటీస్‌కి వస్తున్నాయి. మనం ఇంకా రీసెర్చ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలన్నమాట. ఈ రీసెర్చ్ మీద ఎక్కువ ఫోకస్ పెడితేనే ఎంఎస్ఎంఈస్ కానీ, కాటేజ్ ఇండస్ట్రీస్ కానీ, ఇండస్ట్రియలైజేషన్ కానీ ఇవన్నీ కూడా స్కేల్ అప్ అవుతాయి. కాబట్టి రీసెర్చ్ ఏదైతే టెక్నాలజీ ఉందో దాని మీద రీసెర్చ్ మీద ఎక్కువ ఫోకస్ పెడితే స్వదేశీ ఎక్కువ ప్రమోట్ అవుతుంది.